వందనాలండి. యోహాన్ కట్టిపోగు అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనేటువంటి బటన్ వచ్చిద్ది. ఆల్ అనే బటన్ నొక్కడం ద్వారా మేము అందించేటువంటి మెసేజెస్ ఎప్పటికప్పుడు మీకు మొదటిగా నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకి మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి. దేవుని యొక్క వాక్యాలు అనేకులకి షేర్ చేయటం ద్వారా, అనేకులకి పరిచయం చేయటం ద్వారా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా యోహాన్ కట్టిపోగు అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని అనేకులకి పరిచయం చేయండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రతి ఒక్క ఆత్మీయ సందేశాలని, దైవ సందేశాలని విని ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయమని ప్రభు పేట తెలియజేస్తున్నాం. దాసుని పక్షాన నిలబడుతుండగా ప్రభా, నీ దాసును మీరు ఏడెత్తుల ఆత్మతోనైనా ఎత్తిపట్టి ఈ దాసుడు తండ్రి మీ ఆత్మతో, మీ జ్ఞానంతో తండ్రి మాకు బోధించండి ప్రభా. నీ వాక్యము సెలవిస్తుంది, నిలబడేది మనుషుడు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడని తండ్రి. నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభా, మాట్లాడేది నువ్వు నాయన. నీ దాసుడు గట్టివాడు, మట్టివాడు, నాయన ఎందుకు పనికిరాని వాడు ప్రభా. నీ పాద ధూళి లాంటి వాడు, అలాంటి నీ దాసుని ప్రభా నీ ఆత్మతో నింపి, నీ జ్ఞానంతో నింపినైనా నీ దాసుని నోటిని బోరగా వాడుకొని అయా మా ఆత్మకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా నీ ఆత్మతో, నీ జ్ఞానంతో బోధించి నీ సన్నిధిలో ఉన్న మా అందరికీ ప్రభా వినేశుడు ప్రతించే హృదయాన్ని ఈ రాత్రి ప్రత్యేకంగా దయచేసి బోధించబోయే వాక్యం విని నీ రాకటి వరకు మేమందరం నిరీక్షణ కలిగి జీవించే ప్రభా నీ మాటల ద్వారా మాకు అనుగ్రహించి సహాయం దయచేసి నీ నామానికి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన అయ్యగారి ప్రభు పేట వందనాలు. దయచేసి దైవ సందేశంలోకి వెళ్తున్నాం కాబట్టి అందరూ దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఏం చేయాలండి, శ్రద్ధగా వినాలి. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం. నిద్రపోవట్లేదు కదా, మెలుగుకుండా వాళ్ళందరూ దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఫస్ట్ లో ఎట్లా జాగ్రత్తగా మేము విన్నారో అట్లా మెసేజ్ అయిపోయే వరకు కూడా అందరూ జాగ్రత్తగా విందాం. దేవుని స్తోత్రం. మన మధ్య పలు ప్రాంతాల్లో దేవుని యొక్క సేవా పరిచయంలో వాడబడుతున్న దైవ సేవకులు, వెంకటపాలెంలో దేవుని సేవలో కొనసాగుతున్న దైవ సేవకులు టి పేతురయ్య గారు మన మధ్య ఉన్నారు. కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని అందిస్తారు. 30 నిమిషాలు దైవ సందేశాన్ని అందిస్తారు. మీరు అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రభు బిడ్డ మీకు మనం చేస్తున్నాం. మరి దైవ సేవకులు దైవ వర్తమానాన్ని చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభు బిడ్డ అభినందిద్దాం. అందరూ చప్పట్లు కొడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా నడుతప్పటికి నామాలు. మరి అందరికీ తెలుసా? నేను తెలుసా? నువ్వు చెప్పే కదండి, అంతమంది తెలియదు అప్పుడు. సరే, ఏది ఎవరు సరే పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటంటే మరి 2021 అంతా కూడా మరి ఇందులో కరోనా మహమ్మారి చేత మనకంటే గొప్పవారు, ధనవంతులు, ధనికులని లేకోకుండా, పేదవారం లేకోకుండా ఎంతో మందిని ఆ మహమ్మారి తీసుకొని వెళ్ళిపోయింది.
మరి దేవుని మహాకృపను బట్టి మళ్ళీ 2022 సంవత్సరంలో మరి మొట్టమొదటి నెలలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని కాసి కాపాడి మరొక అవకాశాన్ని దేవుడు, చక్కని అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలాగో మనం కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే దేవుడు తన కనుపాప వల్లే కాపాడుకుంటూ దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏమి ఇచ్చిన రుణమో తీర్చుకోలేము. మరి దేవుని బిడ్డలారా, ప్రభువు మనం కాపాడుతూ ఉన్నాడు కాబట్టి, ప్రభు మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని కూడా రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి, ఇంకొక మాటగా చెప్పాలంటే ఈ రోజు మనందరం కూడా ఆరోగ్యముగా, సంతోషముగా, మరి నెమ్మదిగా మన కుటుంబం అందరూ సంతోషంగా ఉంటామంటే కేవలం దేవుని కృప, దేవుడు పెట్టిన భిక్ష. దేవుడికి స్తోత్రం. ఎవరు పెట్టిన భిక్ష మనకి ఈరోజు? దేవుడు పెట్టిన భిక్ష. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, నువ్వు ఏ సమస్యతో అయితే ఉండవో ప్రభు పాదాలు పట్టుకొని కానీ అడిగినట్టే నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అందుకని 2021లో ఏదైతే నువ్వు పొందుకోలేకపోయావో, 2021లో ఏదైతే నువ్వు అపజయం కలిగిందో, 2021లో నువ్వు ఏదైతే నిందల పాలైపోయి ఉన్నావో, 2021లో ఏదైతే అనారోగ్య పాలైపోయి ఉన్నావో, 2021లో ఏ సమస్యతో నువ్వు కొట్టిమిట్లాడుతున్నావో, దేవుడు 2022 సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ప్రభు చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేది చాలా విలువైనది. దేవుని మాట అనేది చాలా బలమైనది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఎలాంటిది అంటే, ఒక యవనస్తుడికి ఒక అనారోగ్యం కలిగిందంట. ఒక అనారోగ్యం కలిగినప్పుడు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో దగ్గాడు అనమాట. దగ్గిన తర్వాత ఆ కుర్రాడికి నోటికి ఏం పడిందంటే బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ పడిన సమయంలో ఏదో 7 వలన వచ్చేసింది అని చెప్పేసి ఒకరోజు మామూలుగా యథాస్థితిగా ఉన్నాడు. రెండో రోజు స్కూల్కి వెళ్ళాడు. రెండో రోజు స్కూల్కి వెళ్ళిన సమయంలో కూడా అలాగనే దగ్గాడు, బ్లడ్ పడింది. సరే ఏంటా, మూడో రోజు కూడా వెళ్ళాడు. మూడో రోజు కూడా వెళ్ళినప్పుడు బ్లడ్ పడింది అనమాట. తీరా డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ అబ్బాయికి టీబీ వ్యాధి ముదిరిపోయింది. ఏ వ్యాధి? టీబీ వ్యాధి ముదిరిపోయింది. ఈ అబ్బాయి యొక్క ఊపిరితిత్తులు, పక్కటెముకలు, ఉన్న అవయాలన్నీ కూడా పాడైపోయిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారనమాట. చెప్పడం మాత్రమే కాకుండా డాక్టర్ గారు ఏమన్నాడంటే, ఈ అబ్బాయి ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి ఈ అబ్బాయి దగ్గర కానీ మీరు కానీ వెళ్ళారంటే ఈ టీబీ వ్యాధి అనేది మీకు కూడా అంటుకుంటుంది. కాబట్టి దయచేసి ఈ అబ్బాయిని మీ ఇంట్లో ఉంచుకోవద్దు, ఈ అబ్బాయిని ఎడంగా పెట్టాల్సిందని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి ఒక గదిలో పడుకోబెట్టేశారు. ఆ గదిలో పడుకోబెట్టేసి ఆ గదిలో ఆ కుర్రవాడికి ఎలాగా ఆహారం పెడుతున్నారంటే ప్లేట్లో అన్నం పెట్టేసి ఆ తలుపు నెట్టేసేసి జైల్లో ఉండరు కానీ కుక్క కానీ లేకపోతే జైలు సరసాలు నెట్టేసినట్టుగా నెట్టేసేసి వెళ్తూ ఉన్నారు. ఆ యవనస్తుడు అలాగే కొద్ది రోజులు బట్టి క్షీణించిపోతూ ఉన్నాడు. రోగం ఎక్కువైపోతూ ఉంది, బ్లడ్ పడిపోతూ ఉంది అనుకున్నాడు అనమాట. నిజంగా దేవుళ్ళు ఎవరైనా ఉండారా ప్రపంచంలో? మేము ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎవరైనా ఉండారా అని చెప్పేసి వాళ్ళు బుద్ధుడిని ఆరాధిస్తూ ఉంటారట. ఎవరినండి? బుద్ధుడిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. బుద్ధుడికి ఆరాధన చేస్తున్న సమయంలో బుద్ధుడికి వచ్చాడు. అతనికి ఎంతమంది దేవతలు అయితే గుర్తొచ్చారో, ఎంతమంది దేవుళ్ళు అయితే గుర్తొచ్చారో, ప్రతి దేవుడికి ప్రతి దేవతకి మొక్కుకున్నారు తల్లిదండ్రులు కూడా. అయితే దేవుని బిడ్డలారా, ఒక రోజున అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ఒక సండే స్కూల్కు వెళ్ళే పిల్ల వెళ్ళిపోయి కొత్త నిబంధన బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి తలుపు కొట్టిందంట. తలుపు కొట్టేసి, అన్నయ్య ఈ బైబిల్ చదువు అని ఒకసారి ఏం చెప్పేశారంటే
ఆ బైబిల్ తీసి ఇష్యూ దూరంగా పారవేశాడు. తర్వాత 2వ రోజు వెళ్ళిపోయింది, 3వ రోజు వెళ్ళిపోయింది, 4వ రోజున తలుపు తీశాడు. తలుపు తీసేసి ఆ యవనస్తుడు ఆ పసిపిల్లని అన్నాడంట, అసలు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానని తెలుసా? ఇక్కడికి నా అనుకున్న వాళ్ళు రావట్లా, నా తల్లి రావట్లా, నా తండ్రి రావట్లా, నా కుటుంబీకులు రావట్లా, నేను ఒక అంటి వ్యాధితో బాధపడుతున్నాను, అనారోగ్యంతో బాధపడుతున్నాను. నువ్వు చూస్తే చిన్న పిల్లవి, నువ్వు ఇక్కడ గారు వచ్చేసావంటే నాకున్న వ్యాధి నీ కూడా వచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆ అమ్మాయిని గట్టిగా కసిరిన సమయంలో ఆ అమ్మాయి చిన్నపిల్ల చక్కగా నవ్వుతూ అందంట, అన్నయ్య నాకు ఏ రోగం కూడా నాకు రాదు. ఏమంది? నాకు ఏ రోగం కూడా నాకు రాదన్నయ్య, అయితే నువ్వు దయచేసి ఈ బైబిల్ గ్రంథం చదువు అని చెప్పేసి ఆ కొత్త నిబంధన బైబిల్ని ఆ యవనస్తుల చేతుల్లో పెట్టేసి, ఆ చేతుల్లో పెట్టేసిన తర్వాత ఆ బైబిల్ని పక్కకు నెట్టేసేసాడు. ఒకరోజు ఆ వ్యక్తి ఒక అర్ధరాత్రి సమయంలో ఆ బైబిల్ నుంచి ఒక వెలుతురు కనపడతా ఉందండి. ఆ వెలుతురు కనపడుతున్న సమయంలో ఆ బైబిల్ తీసుకున్నాడు. తీసుకొని ఏంటి అసలు ఈ బైబిల్ ఏంటి అని చెప్పేసి ఆ మత్తయి సువార్త కాంక్ష చూస్తే ఆకులో ఏముందంటే ఏంటి, ఇక యేసుక్రీస్తు వంశావళి గురించి ఉందన్నమాట. సరే ఆ రోజున ఆ బైబిల్ పక్కన పెట్టేసాడు. ఆ పక్కన పెట్టేసిన కాడ నుంచి అనుకున్నాడంట, ఇదేంటి మగవాళ్ళు పిల్లల గంట పెట్టి ఏం దేవుడు అంట అని చెప్పేసి అని అన్న సమయంలో మరొక రోజు తెల్లారి ఆ పసిపిల్ల వెళ్ళిపోయింది. పసిపిల్ల వెళ్ళిపోయి అన్నయ్య చదివేవంటే చదవలేదు అన్నాడంట. సరే నువ్వు దేవుడు తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం కాంచి నువ్వు చదువు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుంచి చదవమంది? 4వ అధ్యాయం కాడ నుంచి చదవమంది. ఆ 4వ అధ్యాయం కాడ నుంచి ఎప్పుడైతే ప్రారంభించేశాడో ఆ 4వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు. అలాగా 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 6 అధ్యాయాలు, 10 అధ్యాయాలు వచ్చేసరికి దేవుడు ఆ యవనస్తులో ఉన్న రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా ఆశ్చర్యకరంగా దేవుడు కార్యం చేశాడు. అతనిలో ఉన్న టీవీ వ్యాధులు పోగొట్టేశాడు, అతనిలో ఉన్న జబ్బును పోగొట్టేశాడు. అతని ముఖము తేజరిల్లుతూ ఉంది, అతని ముఖం ప్రకాశిస్తూ ఉంది. అతడు చక్కగా దేవుడిని మహిమపరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. నా దేవుడు నాకు అద్భుతం చేశాడు. నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నాడు అంటే యేసుక్రీస్తు తప్పితే ఈ లోకంలో ప్రపంచంలో మరొక దేవుడు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ బుద్ధుడు బొమ్మల్ని, ఆ యొక్క భగవద్గీతాన్ని సర్వం కూడా పక్కన పెట్టేసి బైబిల్ చేత పట్టుకొని దేవుని సువార్తికంగా మార్చబడిపోయి పలు దేశాల్లో ఏంటి దేవుని సువార్త చెప్పేసి ఏంటి ప్రపంచానికి ఏంటి దేవుని సువార్త క్రీస్తుని గురించి ప్రకటించి చేసి ఏం చేశాడంటే ఆయన గొప్ప సావుకుడిగా మార్చబడిపోయాడు. ఆయనే లారెన్స్ గారు. గట్టిగా తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. ఎవరండి లారెన్స్ గారు అన్నమాట? దాదాపు 10 లక్షల సంఘానికి ఏంటి ఒక ఆత్మీయ తండ్రిగా మార్చబడిపోయాడు. కారణం ఏంటంటే అతడు ఏ స్థితిలో దేవుడు తెలుసుకున్నాడో ఆ స్థితి నుంచి దేవుడిని చనిపోయేంత ఒకటి కూడా ఆయన దేవుడు విడిచిపెట్టలా. దేవుని పెట్టలారా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ అప్పు బాధతో ఉన్నావో, ఏ సమస్యను కొట్టి మిట్లాడిపోతున్నావో, నీ కుటుంబం బాగు చేయడానికే, నీ కుటుంబం రక్షించడానికే, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికే, నీ బిడ్డలను దీవించడానికే ఈ ఒక ఉపవాస కోడికలు. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కోడికలో వచ్చిన నీవు ఏంటి యేసయ్య పాదాలు కానీ పట్టుకొని ఉండినట్టయితే, యేసయ్య పాదాలు కానీ పట్టుకొని నువ్వు కానీ ప్రభు కానీ అడిగినట్టే నువ్వు కని మిని ఎరగని ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబంలో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు పెట్టారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 35-38 వచనం తెలుసుకుందాం. త్వరగా చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద
కూర్చుండడం చూసి చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడు యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. మాటల ద్వారా మహిమ పొందుకున్నాం. దీనదాసుని పక్షం నిలబడి ఉండగా నా నోటికి వ్యర్థమైన మాటలు కల్పితమైన మాటలు రానికుండా చేసి నీ ఆత్మ సంబంధమైన మాటల ప్రభా కొద్ది నిమిషాలు నాలోనే ఉండి మాట్లాడి సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి, ఇతడు ఎవరైతే గెరసన దేశంలో ఒక మనుషుడికి ఏం పట్టినంటే దెయ్యాల పట్టిని. ఏం పట్టినండి? దెయ్యాల పట్టిని. దెయ్యాలు కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 100 కాదు. అతనికి ఎన్ని దెయ్యాలు పట్టినాయి అంటే 6000 దెయ్యాలు పట్టినాయి అన్నమాట. ఎన్ని దెయ్యాలు పట్టినండి? 6000 దెయ్యాలు పట్టేసింది. 6000 దెయ్యాలు పట్టేసినప్పుడు ఆ మనుషుడి పరిస్థితి ఎలా ఉందంటే అతనికి బట్టలు లేవు. ఏమి లేవండి? అతనికి బట్టలు లేవు. అతని ముఖమంతా వికారము, జుట్టు పెరిగిపోయి ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చేసినప్పుడు కూడా చాలా మందిని కూడా ఏమైపోతున్నారు, భయపడిపోతున్నారు అన్నమాట. ఎందుకు భయపడుతున్నారు? అమ్మో, ఈ మనుషుడు ఈ ప్రాంతంలోకి ఏమి పట్టి ఉన్నాడు? దెయ్యాలు పట్టి ఉన్నాడు. దెయ్యాలు పట్టిన ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో కానీ మనం కానీ వెళ్తే ఏంటి, మనల్ని కూడా ఆ దెయ్యాలు పట్టుకుంటే అని చెప్పేసి ఆ దెయ్యం పట్టిన మనుషులు చూసి భయపడి ఆ ప్రదేశంలో రాకుండా భయపడిపోతూ ఉన్నారు అన్నమాట. అయితే ఒకనొక సమయంలో ఏంటి, యేసు ప్రభువారు ఆ ప్రదేశానికి వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి ఎప్పుడైతే ప్రభువారు వచ్చేసాడో ఆ మనుషుల్లో ఉన్న దెయ్యాలని దేవుడు వేసాడంటే ఎల్లగొట్టాడు. దేవుని స్తోత్రం. ఆ దయ్యాలన్నిటిని కూడా ఎప్పుడైతే ఎల్లగొట్టేసాడో అతను ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా గమనించండి, అతనికి అంత ముందు బట్టలు లేవు. ఏమి లేవండి? బట్టలు లేవు. అతని ముఖమంతుడు వికారముగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ దెయ్యాలు కనుగొని చేశాడో అతను ఏం చేశాడంటే బట్టలు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడండి? బట్టలు కట్టుకున్నాడు. బట్టలు కట్టుకొని యేసు పాదాల మీద కూర్చుండి ఏంటి, ఇక జనమందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఆశ్చర్యపోతుందంటే ఆ దెయ్యాలు పట్టాడు అంటాడు, అయ్యా ఒకానొక సమయంలో నాకు దయ్యాలు పట్టినప్పుడు ఎవరు కూడా నా దగ్గరికి, నా భార్యను తోసివేసింది, నా పిల్లలను తోసివేశారు, నా గ్రామము, నా సమాజము, నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి భయపడిపోయారు. నన్ను చూసి అందరూ కూడా భయకాంతులైపోయారు. ప్రభువా, నువ్వు వచ్చావు, నా స్థితి మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది, నా స్థితిగతులు మార్చబడిపోయినాయి. ప్రభువా, ఇక నేను బతికితే నీ కోసమే బతుకుతానయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా. కాబట్టి ఏమంటే, అయ్యా నన్ను దాటి నన్ను విడిచిపోతే మాత్రం నువ్వు వెళ్ళొద్దాయి అని చెప్పేసి ఎక్కడ కూర్చున్నాడంటే చెప్పండి, యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఏం కట్టుకున్నాడు? బట్టలు. అంటే అతడికి రక్షణ లేకపోతే యేసు ప్రభువు ఏమిచ్చాడు? రక్షణ అనే వస్త్రాలను దేవుడు ఇచ్చాడు. రెండోది, ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే స్వతసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. అందరూ ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలి? ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలి? అందరూ చాలా తక్కువ చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారు. అందరు కూర్చున్నది ఎక్కడ, రోజు కూర్చున్నది ఎక్కడంటే ఏ పక్క దగ్గర కూర్చుంటున్నారు? చెప్పండి చెప్పండి. ఏ దగ్గర దగ్గర? ఏ పక్క? లేకపోతే ఝాన్సీ అక్క? ఝాన్సీ అక్క? జానకి అక్క? చెప్పండి. ఏ అక్క? జానకి అక్కరా? పేర్లు చెప్పండి. నా దగ్గర నా పేర్లు తెలియదు, మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎక్కువ చక్కగా గుర్తుంటాయి మన దేవుని స్తోత్రం కనుక. ఆ అక్క దగ్గర కూర్చొని అట్టకుందా, అది జరిగిందా, ఇది ఇదంటే కుళ్ళిపోతే, ఇది అట్లా చేసిందే, సంగతి తెలిసిపోతుంది. ఏంటది? ఎవరి దగ్గర కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు? టీవీ దగ్గర కూర్చొని వాటి గురించి చెప్పుకుంటారు అన్నమాట. ఆ పాదాల దగ్గర కదా మనం కూర్చోవాల్సింది. ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్టయితే, యేసయ్య పాదాల దగ్గర కానీ నువ్వు వచ్చినట్టయితే ఏంటి,
నీ స్థితి గతులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మార్చి పెడతాడు. దేవుని స్తోత్రం. యేసు పాదముల దగ్గర సమస్తము కూడా ఉండి, అందుకని ఇంకో మనం చూద్దాం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఎక్కడ ఉంచాడండి? సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు దేవునికి స్తోత్రం. గమనించిన దేవుని బిడ్డలారా, సమస్తం కూడా ఎక్కడ ఉండి అంట? ఆయన పాదాల దగ్గర ఉండి అంట. అంటే మీకు అర్థమవుతుందా? మీకు మీ అప్పులు పోవాలనుకో ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? నీ రోగం పోవాలనుకో ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? నీ కుటుంబంలో సమాధానం రావాలనుకో ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? నీ దరిద్రం పోవాలనుకో ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? ఏంటి, నువ్వు చదువులో మంచి మార్కులు పాస్ అవ్వాలనుకో ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? నువ్వు పేరైపోయావు, నీకు మంచి ఉద్యోగం రావాలంటే ఎవరు పాదాలను కూర్చోవాలంటే యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చోబెడితే సమస్తము కూడా ఎవరు ఆదిలో ఉన్నట్టే యేసయ్య పాదాల దగ్గర ఉండే అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకు మీ కుటుంబాలు ఆశీర్వదించబడడం కోసమే దేవుడు ఏమన్నాడంటే నా పాదాల దగ్గర సమస్తము కూడా ఉండి అన్నాడు. అందుకనే దేవుడు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే పట్టుకొని మనము అడిగేవారిగా ఉండాలి. ఏమని చెప్పండి? అడిగేవారిగా ఉండాలి. ఏ బాధలు సరే అతన్ని రోగాన్ని స్వస్థపరిచాడు. అప్పుల్లో ఉంటే ఒకవేళ అప్పులు బాధ నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పులు ఎవరికైనా ఉన్నాయా? అక్కడే గారు మాకంతా రాజధాని చేసి పొలాలు అమ్ముకొని సత్తారు, మాకు అంత లక్షలు ఉంటే అప్పులు ఉన్న వాళ్ళు చెప్పండి. అప్పులు ఎవరికైనా లేవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పులు లేవు కదా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పులుంటే యథార్థంగా చెప్పండి, యథార్థ చేతి చెప్పండి. అప్పులుంటే ఏ చేతులు లేపట్లేదండి? ఎవరికి లేవు అప్పులు? చాలా మంది లేచింది, కొంతమంది లేచింది. దేవుని స్తోత్రం. అప్పులుంటే ఎవరు పాదాల దగ్గర కూర్చోమని చెప్పాను నేను? చెప్పండి. దేవుడు పాదాల దగ్గర కూర్చోవాలి. ఇలాగనే ఒక భార్య భర్తలు రక్షించబడ్డారు. భార్య భర్త రక్షించబడి వాళ్ళకి 50,000 రూపాయలు అప్పు ఉంది. 50,000 రూపాయలు అప్పు ఉంటే అప్పు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి తింటానికి కూడా జరగని పరిస్థితుల్లో ఉంటారన్నమాట. ఏం చేస్తున్నారంటే తింటానికి కూడా జరగని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు పెట్టుకొని భార్య భర్తలు కలిసి ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా మా అప్పులు తీరే మార్గాన్ని చూపించాయి. మాకు నేటికి 3 దినాలు అవుతున్న ప్రభావ మేము భోజనం చేసి అని చెప్పేసి దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక మిషనరీ వెళ్ళిపోయి కొంతమంది ప్రజలకి మేము మరి కొన్ని సహకారం అందించాలి అని చెప్పేసి ఊరు మొత్తం కూడా దండోరా ఇచ్చేసాడు. ఏమని దండోరా అంటే, ఇదిగో పేదలైన వారికి మరి ఎవరైతే లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి నేను 500 రూపాయలు ఇస్తాను, 500 రూపాయలు తగ్గ సరుకులు ఇస్తానని చెప్పేసి ఒక దండోరా ఇచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ దండోరా చేసిన సమయంలో అందరూ చక్కగా మరి దొరగారు ఇస్తున్నాడు అని చెప్పేసి అందరూ కలిసి 2-3 స్టాల్లుగా పెట్టేశాడు. 3 స్టాల్లుగా పెట్టేసిన సమయంలో అందరూ కూడా కలిసి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారా అంటే చక్కగా 500 రూపాయలు తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో 500 రూపాయలు తగ్గ సరుకులు తీసుకుంటున్నారు, చక్కగా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అయితే ఈ భార్య భర్తల్లో భార్య అన్నట, ఏమండి నేటికి 3 దినాలు ఇది మనం భోజనం చేసి పిల్లలు కూడా ఆకలి అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఎవరో నాయకుడు దొరగారు వచ్చేసాడు మన గ్రామానికి, వచ్చేసి 500 రూపాయలు ఇస్తున్నాడు. రెండోది 500 రూపాయలు తగ్గ సరుకులు ఇస్తున్నాడు. నువ్వు కూడా కొంచెం వెళ్ళి మన గారిని తీసుకొని వస్తే పిల్లలకు భోజనం వండి పెట్టుకుంటానయ్యా, నువ్వు కూడా వెళ్ళి తీసుకురా పోయని చెప్పేసి తన భర్తను పంపించింది. తన భర్తను పంపించేసినప్పుడు ఇలాగే ఆయన మిషనరీ ఇలాగనే డయాస్ మీద ఉన్నాడు. ఇక్కడ 3 స్టాల్లు పెట్టేసాడు. 3 స్టాల్లో 2 స్టాల్ నిండా జనము చక్కగా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన 500 రూపాయలు తీసుకుంటున్నారు, 500 రూపాయలు తగ్గ సరుకులు తీసుకుంటున్నారు. ఎవరంతా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఈయన గారు కూడా వచ్చేసాడు. ఈయన గారు కూడా వచ్చేసి 3 స్టాల్ ఉంటే ఆ 3 స్టాల్ దగ్గరికి ఈయన గారు వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ 3 స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడంట, ఏమండి సార్ నాకు ఇది కావాలండి, ఈ ప్యాకింగ్ చేసింది నా బాక్స్ నాకు కావాలండి అన్నాడంట. అన్నప్పుడు ఆ మిషనరీ అన్నాడంట,
అదేంటయ్యా అక్కడ 500 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ 500 రూపాయల దాకా సరుకులు తీసుకుంటున్నారు, ఈ బాక్స్ నీకు ఎందుకయ్యా, అక్కడ తీసుకోవచ్చు కాయా అన్నాడంట. మీరేది ఏం తీసుకుంటారు? నా మాట అర్థమవుతుందా? మాట్లాడుకోవడం సరిపోతుందా? చెప్పాలి అందరూ. అయ్యగారు నేను చెప్పిన మాట అర్థమైన దగ్గర చెప్పేకదండి, అర్థమవుతుంది దగ్గర ఉన్నవాడు. సార్ నా ఆధారంలో ఉంటారు కదా, చెప్పండి. నా ఆధారంలో ఉంటారు కదా. ఎటు చూడబాకండి, అటు చూడబాకండి. ఎవరికి స్తోత్రం. ఎన్నిసార్లు పెట్టని చెప్పాను చెప్పాలి. ఎన్నిసార్లు? 3. ఒకటి 500 రూపాయలది, రెండోది 500 రూపాయల దాకా సరుకుల స్టాల్, మూడోది ఒక ప్యాకింగ్ స్టాల్. ఎవరికి స్తోత్రం. మీరైతే ఏం తీసుకుంటారు చెప్పండి. ఏం తీసుకుంటారు? చెప్పండి, ఏదో చెప్పండి. డబ్బులు, లేదంటే 500 రూపాయల దాకా సరుకులు. దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మల్ని దీవించింది కాక. సరే, ఏం వచ్చేసేసి ఏం చేశాడంటే, ఏమండి నాకు ఈ ప్యాకింగ్ చేసిన బాక్స్ కావాలండి అని. అప్పుడు అన్నట తీసుకొచ్చాయంటే, కాదు కాదు నాకు ఇదే కావాలన్న. అప్పుడు ఆ మిషనరీ అన్నాడంట, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఏమన్నాడు? నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు అన్నాడు. సరే, ఆ బాక్స్ ఇచ్చేసాడు. ఆ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతుందనే భార్య ఎదురు చూస్తుంది. ఏమని? 500 రూపాయలు తీసుకొస్తాడు, లేకపోతే సరుకు తీసుకొస్తాడు, మనం భోజనం పిల్లలు పెట్టుకోవచ్చని చెప్పేసి భార్య ఎదురు చూస్తా ఉంది. ఏం గారి చేశాడు? బాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతోనే భార్య చూసి, ఇదేంటయ్యా సరుకులే అని చెప్పేసి అంటే, ఎందుకోనమ్మా అక్కడికి వెళ్తుంటా నాకు నా మనసు అంతా కూడా దాని మీదకి పీకింది అన్నప్పుడు, సరే అని చెప్పేసి నలుగురు కలిసి పిల్లలు కలిసి ఏం చేశారంటే, ప్రార్థన చేసుకొని ఆ బాక్స్ ని ఓపెన్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ బాక్స్ ని ఎప్పుడైతే ఓపెన్ చేశారో, ఆ బాక్స్ లో ఏమంటే ఎంత బైబిల్ ఉందండి. ఎంతండి? ఎంత బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఉంటతోనే దేవుడు స్తుతించాడు. ఏమని? దేవాని స్తోత్రం అయ్యా, నాకు బాప్తిస్మం తీసుకున్న కాడ నుంచి బైబిల్ కావాలని కోరుకున్నాం, బైబిల్ ఇచ్చావయ్యా, నీకు స్తుతులని చెప్పేసి భార్య భర్త పిల్లలు కలిసి దేవుడు స్తుతించారంట. స్తుతించేసి బైబిల్ చదువుకున్నాం అని చెప్పేసి ఆది కాండం కాడ నుంచి బైబిల్ ఉంటుంది కదా తీశాడు. ఆది కాండం తీయటంతోనే ఆది కాండం ఒక్కొక్క పేజీ కాడ నుంచి ఒక్కొక్క పేజీకి, ప్రతి పేజీకి 100 రూపాయలు కాచుకున్నాను. ప్రతి పేజీకి 100 రూపాయల కాగితం, ప్రతి పేజీకి 100 రూపాయల కాగితం. అలాగా 1,00,000 రూపాయల సెలవు ఆ బైబిల్ గ్రంథంలో ఉంది. తర్వాత అది చూసి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి, ప్రభువా మా 50,000 రూపాయలు అప్పులు తీర్చావు, అప్పు తీర్చనే కాదు ప్రభువా, 50,000 రూపాయలు మాకు ఇంకా మిగిలినట్టు మాకు చేసావు ప్రభువా, నీ కార్యాలు ఎంత గంభీరమైన కార్యాలు ప్రభువా అని చెప్పేసి ప్రభువుని స్తుతించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? ఎవరు పట్టుకున్నారు వాళ్ళు? చెప్పాలి. ఎవరు పట్టుకున్నారంటే యేసు పాదముల దగ్గర కూర్చొని యేసుకి మొరపెట్టారు కాబట్టి వాళ్ళు చరిత్రను దేవుడు ఏంటంటే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేశాడు. వాళ్ళ స్థితిగతులు దేవుడు మార్చివేశాడు. అందుకనే దేవుడు పెట్టారా, నీ కుటుంబం ఆశీర్వాదపడటం కోసమే దైవ సేవకుడు ఈ 4 రోజులు కూడా ఉపవాస కూడికల్ని ఏర్పాటు చేశాడు. ఎవరి కోసము? నువ్వు బాగుపడాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం మేలుకరంగా ఉండాలి, నీ అనారోగ్యం పోవాలి, నీ అప్పులు పోవాలి, నీ వ్యాధి పోవాలి, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని దానికోసమే దైవ సేవకుడు ఏంటి ఈ ఉపవాస కోడికల్ని ఏర్పాటు చేసుకుంది. లేకపోతే అయ్యగారికి ఇంకోటి కాదు. 4 నెలల క్రితం మరి అయ్యగారు కుమారుడు అమ్మ చేసుకుని మిషకయ్య గారు చనిపోయాడు. అయినా సరే కుమారుడు చనిపోయినా సరే ఆ కుమారుడు చనిపోయిన తీసుకురాలేము, బాధ ఉన్నా సరే ఆత్మీయ బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఆత్మీయ పిల్లలు కుటుంబాలు సంతోషకరంగా ఉండాలి. ఆత్మీయ బిడ్డల కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి. ఏంటి నా పిల్లలు సంతోషంగా ఉండాలి. దానికోసమే దైవ సేవకుడు ఈ కోడికలను ఏర్పాటు చేశాడు. అది డబ్బులు ఎక్కువ కాదు. ఎందుకంటే అంత బాధలో ఉండి కూడా, అంత వ్యాధుల్లో ఉండి కూడా, తల్లి గారు నాన్నగారు కూడా అంత వ్యాధుల్లో ఉండి కూడా కోడికలను ఏర్పాటు చేసినట్టే ఈ గ్రామం అంతా కూడా క్షేమంగా ఉండాలి అని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీవెనకరంగా మార్చబడాలి అని, ఈ గ్రామంలో జబరదస్తు కానించి మొదలుకొని
ఏంటి అన్ని జనుల వరకు కూడా దీవెనకరంగా మార్చబడాలని ఈ యొక్క కోరికల్ని దేవుడు దాసుందరం ఏర్పాటు చేశాడు. అందుకని ఈ యొక్క చక్కని అవకాశం మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఏ భేదమో లేదు. మన వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే ఏంటి ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి రారు. మరి వీళ్ళకి ఏం మరి ఇదే జబ్బులు నాకు తెలియట్లా చెప్పండి. ఒకటి మాత్రం తేడా రకం చేస్తుంది. కరోనా ఏం చేస్తుంది చెప్పండి. ఒక కరోనా మాత్రం ఏం చేస్తుంది? ఆ కొలపోడు లేడు, ఈ కొలపోడు లేడు, ఆ క్యాస్ట్ లేడు, ఆ సంఘం లేడు, ఈ సంఘం లేడు, అందరిని ఏకం చేస్తుంది, యాకం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎంత యాకలేదు మన వాళ్ళు బుద్ధి రావట్లా. ఎవరు రావట్లేదు చెప్పండి. ఎంత చేస్తున్నా సరే అసలు రేపు వెళ్తుంది మనకు తెలుస్తా చెప్పండి. రేపు వెళ్తుంది మనకు తెలియదు. అది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇది 3వ తరగతి, ఇది కరోనా వచ్చేది 3వది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే 7 సంవత్సరాల తెగుళ్ళు. మీరు ఏదో అనుకుంటున్నారు, 1 సంవత్సరంతో 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది కాదు. బైబిల్ ప్రకారం ఏంటి, ఒక తెగులు వచ్చేసిందంటే 7 సంవత్సరాలు ఉంటుందట. 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇది 3వది మన ప్రారంభంలో ఉంటాం. మీకు ఎన్నుండి ఓమిక్రమ్. దేవుని స్తోత్రం. ఓమిక్రమ్ అయిపోతుందో లేకపోతే తనకి ఏ మిక్రమ్ వచ్చిందో తెలియదు చెప్పండి. ఏంటి అవన్నీ కూడా ఏంటి అవి ఏ తెగులు అంతా తెలియదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది అనుకున్నాకే మరొక తెగులు వచ్చి పడింది. ఏ తెగులు వచ్చి పడింది? మరొక తెగులు వచ్చి పడింది. అప్పుడు ఎక్కడ తప్పించుకోగలుగుతాం చెప్పండి? ఏ ఊరి మీద తప్పించుకోగలుగుతాం? ఒకడికి కేరళ ప్రాంతంలో కరోనా వస్తుందని చెప్పేసి చక్కగా మంచి భూసం అనమాట. భూసం కూడా సామాన్యుడు కాదు ఏంటి, ఆడు ఇల్లే బంగారంతో ఉంది. ఒక మాట చెప్పాలంటే ఎన్టీ రామారావు పాటతో పాటంటే నీళ్లు బంగారం కానీ పాడం కదా చెప్పండి. నీళ్లు బంగారం కాను నీళ్ళు శృంగారం కానట్టు అంత బంగారం ఉందన్నమాట ఆడి ఇంటి నిండా. వజ్రాలతోనే కట్టాడు ఇల్లు కూడా. ఆడు పడుకునే మంచం కూడా బంగారమే. ఆడు బెల్లలో తెలుపు మందు హారం చంద్రహారం లాగా ఏంటి. ఆడు మెట్లు కూడా గోడలు కూడా బంగారమే ఏంటి. ఆడు నడిపే ఫ్లైట్ కూడా మరి బంగారం పోతే, కారు కూడా బంగారం పోతే. ఆ మహానుభావుడికి కరోనా వచ్చింది చెప్పండి. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళి మనవాడిని వచ్చి పట్టుకుంటే కొట్టి పెట్టు. ఒక్కడల్లా 4 ఉన్నారు. ఆ 4 కూడా ఎట్లాగా మొత్తం యూనిఫామ్ వేసేసుకున్నారు. ఏంటది? మాస్కులు తీసుకొని మొత్తం ధరించేసుకొని మా నోడిని నీకు ఎట్లా తీసుకొని తెలియదు కానీ మొత్తాన్ని పెట్టిలో పెట్టారు. ఆడు వజ్రాలు ఆడు దగ్గర బంగారం ఉంది. ఇటుక బట్టీలు తెలుస్తారు అందరికి. ఇటుక బట్టీలు ఉన్నట్టు ఉన్నమాట బంగారం. ఇటుక బట్టీలే అంతే. అంత బంగారం అంత వజ్రాలు ఉన్నవాడు కూడా దేనికి బలైపోయాడు చెప్పండి? దేనికి బలైపోయాడు? కరోనాకి బలైపోయాడు. అయితే నీ దేవుడిని యెహోవా పాదాలు కనుక పట్టుకొని కానీ ఉన్నట్టే తన తాత 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 మొత్తాతలో చేసిన సరే నిన్ను వేస్తము కూడా కదిలించలేదు. గట్టిగా ప్రభు పాదాలను పట్టుకున్నట్టే ఏంటి, ప్రభు సెలవు లేకుండా ఒక వ్యక్తి దగ్గర కానీ ఒక మనిషి దగ్గర కానీ ఏ తెగులు కూడా అన్నాడు 90 క్రితం, ఏ తెగులు కూడా నీ గుడాల మీదకి. కారణం ఏంటి? తెగులు కూడా అంట అయ్యా అన్నింటికి వెళ్ళమంటావా వెళ్ళొద్దాం చెప్పండి. ఎవరు అడుగుతారంట చెప్పండి? తెగులు అంతా అడిగిద్దంట అయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళమంటావా వెళ్ళొద్దు. మీ ఆత్మతో మీ జ్ఞానంతో తండ్రి మాకు బోధించిన వారి వాక్యం సెలవిస్తుంది. నిలబడేది మనుషుడు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభావ మాట్లాడేది నువ్వు నాయన. నీ దాసుడు కొట్టువాడు మంచివాడు నాయన, ఎందుకు పనికిరాని వాడు ప్రభావ. నీ పాద ధూళి లాంటి వాడు అలాంటి నీ దాసుడు ప్రభావ నీ ఆత్మతో నింపి నీ జ్ఞానంతో నాయన నీ దాసుడు నోటిని బోరగా వాడుకొని అయా మా ఆత్మకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభావ నీ ఆత్మతో నీ జ్ఞానంతో బోధించి నీ సన్నిధిలో ఉన్న మా అందరికీ ప్రభావ వినేశుడు గ్రహించే హృదయాన్ని ఈ రాత్రి ప్రత్యేకంగా దయచేసి నువ్వు బోధించబోయే వాక్యం విని నీ రాకటి వరకు మేమందరం నిరీక్షణ కలిగి జీవించే కృప నీ మాటల ద్వారా మాకు అనుగ్రహించి
సహాయం దయచేసి నీ నామానికి ఒక మెప్పు తెచ్చుకుంటాను. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన అయ్యగారికి ప్రభు పేట వందనాలు. మరి దయచేసి దైవ సందేశంలోకి వెళ్తున్నాం కాబట్టి అందరూ దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఏం చేయాలండి? శ్రద్ధగా వినాలి. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం. పర్లేదు, ఎవరు నిద్రపోవట్లేదు కదా? మెలుగుకుండా వాళ్ళందరూ దేవుని స్తోత్రాలు చెప్తాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఫస్ట్ లో ఎట్లా జాగ్రత్తగా మేము విన్నారో అట్లా మెసేజ్ అయిపోయే వరకు కూడా అందరూ జాగ్రత్తగా విందాం. దేవుని స్తోత్రం. మన మధ్య పలు ప్రాంతాల్లో దేవుని యొక్క సేవా పరిచయంలో వాడబడుతున్న దైవ సేవకులు, వెంకటపాలెంలో దేవుని సేవలో కొనసాగుతున్న దైవ సేవకులు టి పేతురయ్య గారు మన మధ్య ఉన్నారు. కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని అందిస్తారు. 30 నిమిషాలు దైవ సందేశాన్ని అందిస్తారు. మీరు అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రభు బిడ్డ మీకు మనవి చేస్తున్నాం. మరి దైవ సేవకులు దైవ వర్తమానాన్ని చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభు బిడ్డ అభినందిద్దాం. అందరూ చప్పట్లు కొడతాం. ఒక సమయాన్ని అడిగారు అభినందిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మీ అందరికీ తెలుసా? నేను తెలుసా? నువ్వు చెప్పే కదండి. పర్లేదుగా, అంతమంది తెలియదు అప్పుడు. సరే, ఏది సరే, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటంటే మరి 2021 అంతా కూడా మరి ఇందులో కరోనా మహమ్మారి చేత మనకంటే గొప్పవారు, ధనవంతులు, ధనికులని లేకోకుండా, పేదవాళ్ళని లేకోకుండా ఎంతో మందిని ఆ మహమ్మారి తీసుకొని వెళ్ళిపోయింది. మరి దేవుని మహాకృపను బట్టి మళ్ళీ 2022 సంవత్సరంలో మరి మొట్టమొదటి నెలలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని కాసి కాపాడి మరొక అవకాశాన్ని దేవుడు, చక్కని అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎలాగ మనం కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే దేవుడు తన కనుపాప వల్లే కాపాడుకుంటూ దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏమిచ్చినా రుణమో తీర్చుకోలేము. మరి దేవుని బిడ్డలారా, ప్రభు మనం కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని కూడా రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకొక మాటగా చెప్పాలంటే ఈ రోజు మనందరం కూడా ఆరోగ్యముగా, సంతోషముగా, మరి నెమ్మదిగా మన కుటుంబం అందరూ సంతోషంగా ఉంటామంటే కేవలం దేవుని కృప, దేవుడు పెట్టిన భిక్ష. దేవుడికి స్తోత్రం. ఎవరు పెట్టిన భిక్ష మనకి ఈరోజు? దేవుడు పెట్టిన భిక్ష. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, నువ్వు ఏ సమస్య అయితే ఉండవో ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడిగినట్టే నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. అందుకని 2021లో ఏదైతే నువ్వు పొందుకోలేకపోయావో, 2021లో ఏదైతే నీకు అపజయం కలిగిందో, 2021లో నువ్వు ఏదైతే నిందల పాలైపోయి ఉన్నావో, 2021లో ఏదైతే అనారోగ్య పాలైపోయి ఉన్నావో, 2021లో ఏ సమస్యతో నువ్వు కొట్టిమిట్లాడుతున్నావో, దేవుడు 2022 సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేది చాలా విలువైనది. దేవుని మాట అనేది చాలా బలమైనది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఎలాంటిది అంటే, ఒక యవనస్తుడికి ఒక అనారోగ్యం కలిగిందంట. ఒక అనారోగ్యం కలిగినప్పుడు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో దగ్గాడు అనమాట. దగ్గిన తర్వాత ఆ కుర్రాడికి నోటికి ఏం పడిందంటే బ్లడ్ వచ్చింది.
ఆ బ్లడ్ పడిన సమయంలో ఏదో 7 బలం వచ్చేసింది అని చెప్పేసి ఒకరోజు మామూలుగా యథాస్థితిగా ఉన్నాడు. రెండో రోజు స్కూల్కి వెళ్ళాడు. రెండో రోజు స్కూల్కి వెళ్ళిన సమయంలో కూడా అలాగనే తగ్గాడు, బ్లడ్ పడింది. సరే ఏంటా మూడో రోజు కూడా వెళ్ళాడు. మూడో రోజు కూడా వెళ్ళినప్పుడు బ్లడ్ పడింది అనమాట. తీరా డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ అబ్బాయికి టీబీ వ్యాధి ముదిరిపోయింది. ఏ వ్యాధి? టీబీ వ్యాధి ముదిరిపోయింది. ఈ అబ్బాయి యొక్క ఊపిరితిత్తులు, పక్కటెముకలు, ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోయిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారన్నమాట. చెప్పడం మాత్రమే కాకుండా డాక్టర్ గారు ఏమన్నాడంటే, ఈ అబ్బాయి ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి ఈ అబ్బాయి దగ్గర కానీ మీరు కానీ వెళ్ళారంటే ఈ టీబీ వ్యాధి అనేది మీకు కూడా అంటుకుంటుంది. కాబట్టి దయచేసి ఈ అబ్బాయిని మీ ఇంట్లో ఉంచుకోవద్దు, ఈ అబ్బాయిని ఎడంగా పెట్టాల్సిందని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి ఒక గదిలో పడుకోబెట్టేశారు. ఆ గదిలో పడుకోబెట్టేసి ఆ గదిలో ఆ కుర్రవాడికి ఎలాగా ఆహారం పెడుతున్నారంటే ప్లేట్లు అన్నం పెట్టేసి ఆ తలుపు నెట్టేసేసి జైల్లో ఉండాలి కానీ కుక్క కానీ లేకపోతే జైలు సరసాలు నెట్టేసినట్టుగా నెట్టేసేసి వెళ్తూ ఉన్నారు. ఆ యవనస్తుడు అలాగే కొద్ది రోజులు బట్టి క్షీణించిపోతూ ఉన్నాడు. రోగం ఎక్కువైపోతూ ఉంది, బ్లడ్ పడిపోతూ ఉంది అనుకున్నాడు అనమాట. నిజంగా దేవుళ్ళు ఎవరైనా ఉండారా ప్రపంచంలో? మేము ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎవరైనా ఉండారా అని చెప్పేసి వాళ్ళు బుద్ధుడిని ఆరాధిస్తూ ఉంటారట. ఎవరినండి? బుద్ధుడిని ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. బుద్ధుడికి ఆరాధన చేస్తున్న సమయంలో బుద్ధుడికి వచ్చాడు. అతనికి ఎంతమంది దేవతలు అయితే గుర్తొచ్చారో, ఎంతమంది దేవుళ్ళు అయితే గుర్తొచ్చారో, ప్రతి దేవుడికి ప్రతి దేవతకి మొక్కుకున్నారు తల్లిదండ్రులు కూడా. అయితే దేవుని పెట్టారా, ఒక రోజున అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ఒక సండే స్కూల్కు వెళ్ళిపోయి కొత్త నిబంధన బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి తలుపు కొట్టిందన్న. తలుపు కొట్టేసి, అన్నయ్య ఈ బైబిల్ చదువు అని ఒకసారి అని చెప్పేసారంటే ఆ బైబిల్ తీసి ఇష్యూ దూరంగా పారవేశాడు. తర్వాత రెండో రోజు వెళ్ళిపోయింది, మూడో రోజు వెళ్ళిపోయింది, 4వ రోజున తలుపు తీశాడు. తలుపు తీసేసి ఆ యవనస్తుడు ఆ పసిపల్లని అన్నాడంట, అసలు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానని తెలుసా? ఎక్కడికి నా అనుకున్న వాళ్ళు రావట్లా, నా తల్లి రావట్లా, నా తండ్రి రావట్లా, నా కుటుంబీకులు రావట్లా. నేను ఒక అంటి వ్యాధితో బాధపడుతున్నాను, అనారోగ్యంతో బాధపడుతున్నాను. నువ్వు చూస్తే చిన్న పిల్లవి, నువ్వు ఇక్కడ గారు వచ్చేసావంటే నాకున్న వ్యాధి నీ కూడా వచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపోతావు చెప్పేసి ఆ అమ్మాయిని గట్టిగా కసిరే సమయంలో ఆ అమ్మాయి చిన్నపిల్ల చక్కగా నవ్వుతూ అందంట, అన్నయ్య నాకు ఏ రోగం కూడా నాకు రాదు. ఏమంది? నాకు ఏ రోగం కూడా నాకు రాదన్నయ్య. అయితే నువ్వు దయచేసి ఈ బైబిల్ గ్రంథం చదువు అని చెప్పేసి ఆ కొత్త నిబంధన బైబిల్ని ఆ యవనస్తుల చేతుల్లో పెట్టేసి, ఆ చేతుల్లో పెట్టేసిన తర్వాత ఆ బైబిల్ని పక్కకు నెట్టేసేసాడు. ఒకరోజు ఆ వ్యక్తి ఒక అర్ధరాత్రి సమయంలో ఆ బైబిల్ నుంచి ఒక వెలుతురు కనపడతా ఉందండి. ఆ వెలుతురు కనపడుతున్న సమయంలో ఆ బైబిల్ తీసుకొని ఏంటి అసలు ఈ బైబిల్ ఏంటి అని చెప్పేసి ఆ మత్తయి సువార్త కాంక్ష చూస్తే ఆకులో ఏముందంటే ఏంటి, ఇక యేసుక్రీస్తు వంశావళి గురించి ఉందన్నమాట. సరే ఆ రోజున ఆ బైబిల్ పక్కన పెట్టేసాడు. ఆ పక్కన పెట్టేసిన కాడ నుంచి అనుకున్నాడంట, ఇదేంటి మగవాళ్ళు పిల్లల గంట పెట్టి ఏం దేవుడు ఎట్లా అని చెప్పేసి అని అన్న సమయంలో మరొక రోజు తెల్లారి ఆ పసిపిల్ల వెళ్ళిపోయింది. పసిపిల్ల వెళ్ళిపోయి అన్నయ్య చదివంటే చదవలేదు అన్నాడు. సరే నువ్వు దేవుడు తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం కాంచి నువ్వు చదువు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుంచి చదవమంది? 4వ అధ్యాయం కాడ నుంచి చదవమంది. ఆ 4వ అధ్యాయం కాడ నుంచి ఎప్పుడైతే ప్రారంభించేశాడో ఆ 4వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు. అలాగా 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 6 అధ్యాయాలు, 10 అధ్యాయాలు వచ్చేసరికి దేవుడు ఆ యవనస్తులో ఉన్న రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా అసపడుకుంటూ ఆశ్చర్యకరంగా దేవుడు కార్యం చేశాడు. అతనిలో ఉన్న టీవీ వ్యాధులు పోగొట్టేశాడు, అతనిలో ఉన్న జబ్బును
పోగొట్టేశాడు. అతని ముఖము తేజరిల్లుతూ ఉంది, అతని ముఖం ప్రకాశిస్తూ ఉంది. అతడు చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. నా దేవుడు నాకు అద్భుతం చేశాడు. నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నాడు అంటే యేసు క్రీస్తు తప్పితే ఈ లోకంలో ప్రపంచంలో మరొక దేవుడు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ బుద్ధుడు బొమ్మల్ని, ఆ యొక్క భగవద్గీతాన్ని సర్వం కూడా పక్కన పెట్టేసి బైబుల్ చేత పట్టుకొని దేవుని సువార్తికంగా మార్చబడిపోయి పలు దేశాల్లో దేవుని సువార్త చెప్పేసి ప్రపంచానికి దేవుని సువార్త క్రీస్తుని గురించి ప్రకటించేసి ఏం చేశాడంటే ఆయన గొప్ప సేవకుడిగా మార్చబడిపోయాడు. ఆయనే పాలన్స్ గారు. గట్టిగా తెలుస్తుంది హల్లెలూయా. ఎవరండి పాలన్స్ గారు అన్నమాట? దాదాపు 10 లక్షల సంఘానికి ఒక ఆత్మీయ తండ్రిగా మార్చబడిపోయాడు. కారణం ఏంటంటే అతడు ఏ స్థితిలో అయితే దేవుడు తెలుసుకున్నాడు, ఆ స్థితి నుంచి దేవుడిని చనిపోయేంత ఒకటి కూడా ఆయన దేవుడు విడిచిపెట్టలా. దేవుని పెట్టలారా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ అప్పు బాధతో ఉన్నావో, ఏ సమస్యను కొట్టి మిట్లాడిపోతున్నావో, నీ కుటుంబం బాగు చేయడానికే, నీ కుటుంబం రక్షించడానికే, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికే, నీ బిడ్డలు దీవించడానికే ఈ ఒక ఉపవాస కోడికలు. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కోడికలో వచ్చిన నీవు యేసయ్య పాదాలు కానీ పట్టుకొని ఉండినట్టయితే, యేసయ్య పాదాలు కానీ పట్టుకొని నువ్వు కానీ ప్రభు కానీ అడిగినట్టే, నువ్వు కని మిని ఎరగని ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబంలో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు పెట్టారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 35-38 వచనం తెలుసుకుందాం. త్వరగా చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయము జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండ చూసి, చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడు యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. మాటల ద్వారా మహిమ పొందుతున్నాం. దీనదాసుని పక్షం నిలబడి ఉండగా నా నోటికి వ్యర్థమైన మాటలు, కల్పితమైన మాటలు రానికుండా చేసి నీ ఆత్మ సంబంధమైన మాటల ప్రభా 10 నిమిషాలు నాలోనే ఉండి మాట్లాడి సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి. ఇతడు ఎవరైతే గెరసన దేశంలో ఒక మనుషుడికి ఏం పట్టినంటే దెయ్యాల పట్టిని. ఏం పట్టినండి? దెయ్యాల పట్టిని. దెయ్యాలు కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 100 కాదు. అతనికి ఎన్ని దెయ్యాలు పట్టినాయి అంటే 6000 దెయ్యాలు పట్టినాయి అన్నమాట. ఎన్ని దెయ్యాలు పట్టినండి? 6000 దెయ్యాలు పట్టేసింది. 6000 దెయ్యాలు పట్టేసినప్పుడు ఆ మనుషుడి పరిస్థితి ఎలా ఉందంటే అతనికి బట్టలు లేవు. ఏం లేవండి? అతనికి బట్టలు లేవు. అతని ముఖం అంతా వికారము, జుట్టు పెరిగిపోయి ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చేసినప్పుడు కూడా చాలా మందిని కూడా ఏమైపోతున్నారు, భయపడిపోతున్నారు అన్నమాట. ఎందుకు భయపడుతున్నారు? అమ్మో, ఈ మనుషుడు ఈ ప్రాంతంలోకి ఏమి పట్టి ఉన్నాడు? దెయ్యాలు పట్టి ఉన్నాడు. దెయ్యాలు పట్టిన ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో కానీ మనం కానీ వెళితే మనల్ని కూడా ఆ దెయ్యాలు పట్టుకుంటే అని చెప్పేసి ఆ దెయ్యం పట్టిన మనుషులు చూసి భయపడి ఆ ప్రదేశంలో రాకుండా భయపడిపోతూ ఉన్నారు అన్నమాట. అయితే ఒకనొక సమయంలో యేసు ప్రభువారు ఆ ప్రదేశానికి వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి ఎప్పుడైతే ప్రభువారు వచ్చేసాడో ఆ మనుషుల్లో ఉన్న దెయ్యాలని దేవుడు వేసాడంటే ఎల్లగొట్టాడు. దేవుని స్తోత్రం. ఆ దెయ్యాలన్నింటినీ ఎప్పుడైతే ఎల్లగొట్టేసాడో అతను ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా గమనించండి. అతనికి అంత ముందు బట్టలు లేవు. ఏమి లేవండి? బట్టలు లేవు. అతని ముఖమంతుడు వికారముగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ దెయ్యాలు కనుగొని చేశాడో అతను ఏం చేశాడంటే బట్టలు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడండి? బట్టలు కట్టుకున్నాడు. బట్టలు కట్టుకొని యేసు పాదం మీద కూర్చుండి ఏంటి ఇక జనమందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఆశ్చర్యపోతుందంటే ఆ దెయ్యాలు పట్టాడు అంటాడు, అయ్యా ఒకానొక సమయంలో
నాకు దయ్యాలు పట్టినప్పుడు ఎవరు కూడా నా దగ్గరికి, నా భార్యను తోసివేసింది, నా పిల్లలను తోసివేశారు, నా గ్రామము, నా సమాజము, నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి భయపడిపోయారు, నన్ను చూసి అందరూ కూడా భయకాంతులైపోయారు. ప్రభువా నువ్వు వచ్చావు, నా స్థితి మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది, నా స్థితిగతులు మార్చబడిపోయినాయి. ప్రభువా ఇక నేను బతికితే నీ కోసమే బతుకుతానయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా. కాబట్టి ఏమనంటే అయ్యా నన్ను దాటి నన్ను విడిచిపోతే మాత్రం నువ్వు వెళ్ళొద్దాయి అని చెప్పేసి ఎక్కడ కూర్చున్నాడంటే చెప్పండి, యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఏం కట్టుకున్నాడు? బట్టలు. అంటే అతడికి రక్షణ లేకపోతే యేసుప్రభువు ఏమిచ్చాడు? రక్షణ అనే వస్త్రాలను దేవునికి ఇచ్చాడు. రెండోది ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే స్వతసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరూ ఎవరు పాదాలకి కూర్చోవాలి? ఎవరు పాదాలకి కూర్చోవాలి? అందరూ చాలా తప్పు చెబుతున్నారు, అబద్ధం చెబుతున్నారు. అందరు కూర్చున్నది ఎక్కడ, రోజు కూర్చున్నది ఎక్కడంటే దేపాక దగ్గర కూర్చుంటున్నారు. చెప్పండి చెప్పండి, ఏ దగ్గర? ఇక్కడ ఏ పక్క? ఝాన్సీ అక్క, ఝాన్సీ అక్క, ఝాన్సీ అక్క చెప్పండి. ఏ అక్క? ఝాన్సీ అక్కరా? పేర్లు చెప్పండి. నా దగ్గర నా పేర్లు తెలియదు, మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చక్కగా గుర్తుంటాయి మన దేవుని స్తోత్రం కనుక. ఆ అక్క దగ్గర కూర్చొని అట్లా అది జరిగిందా, ఇది ఇదంటే కుళ్ళిపోతే, ఇది అట్లా చేసిద్దే, దీని సంగతి తెలుసుకోవచ్చు. ఏంటది? ఎవరి దగ్గర కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు? టీవీ దగ్గర కూర్చొని వాటి గురించి చెప్పుకుంటారు అనమాట. ఆ పాదాల దగ్గర కాదు మనం కూర్చోవాల్సింది. ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్టయితే, యేసయ్య పాదాల దగ్గర కానీ నువ్వు వచ్చినట్టయితే ఏంటి నీ స్థితి గతులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మార్చివేస్తాడు. దేవుని స్తోత్రం. యేసు పాదముల దగ్గర సమస్తము కూడా ఉంది. అందుకని ఇంకో మనం తొందర చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఎక్కడ ఉంచాడండి? సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు దేవునికి స్తోత్రం. గమనించిన దేవుని బిడ్డలారా, సమస్తం కూడా ఎక్కడ ఉంది అంట? ఆయన పాదాల దగ్గర ఉంది అంట. అంటే మీకు అర్థమవుతుందా? మీకు మీ అప్పుల భావాలనుకో ఎవరు పాదాల దగ్గర కూర్చోవాలి? నీ రోగం పాపాలనుకో ఎవరు పాదాలు కూర్చోవాలి? నీ కుటుంబంలో సమాధానం రావాలనుకో ఎవరు పాదాలను కూర్చోవాలి? నీ దరిద్రం పాపాలనుకో ఎవరు పాదాలను కూర్చోవాలి? ఏంటి నువ్వు చదువులో మంచి మార్కులు పాస్ అవ్వాలనుకో ఎవరు పాదాలను కూర్చోవాలి? నువ్వు పేర్లేపోయావు, నీకు మంచి ఉద్యోగం రావాలంటే ఎవరు పాదాలను కూర్చోవాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోనంటే సమస్తము కూడా ఎవరు ఆదిలో ఉన్నట్టే యేసయ్య పాదాల దగ్గర ఉండే అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకు మీ కుటుంబాలు ఆశీర్వదించబడడం కోసమే దేవుడు ఏమన్నాడంటే నా పాదాల దగ్గర సమస్తము కూడా ఉండి అన్నాడు. అందుకని దేవుడు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే పట్టుకొని మనము అడిగేవారిగా ఉండాలి. ఏమని చెప్పండి? అడిగేవారిగా ఉండాలి. ఏటి బాధలు సరే అతన్ని రోగాన్ని స్వస్థపరిచాడు. అప్పుల్లో ఉంటే ఒకవేళ అప్పులు బాధ నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పులు ఎవరు ఉండియా? అప్పులు ఎవరు ఉండియా? ఎక్కడే గారు మాకంతా రాజధాని చేసి పొలాలు అమ్ముకొని సత్తారు, మాకంత లక్షలు ఉంటే అప్పులు ఉన్న వాళ్ళు చెప్పండి. అప్పులు ఎవరు ఉండియా? లేవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పులు లేవు కదా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పులుంటే యథార్థంగా చెప్పండి, యథార్థ చేతి చెప్పండి. అప్పులు ఉంటే ఏ చేతి లేపట్లేదండి. ఎవరికి లేవు అప్పులు? చాలా మంది లేచింది, కొంతమంది లేచింది. దేవుడి స్తోత్రం. అప్పులుంటే ఎవరు పాదాల దగ్గర కూర్చోమని చెప్పాను నేను? చెప్పండి. దేవుడు పాదాల దగ్గర కూర్చోవాలి. ఇలాగనే ఒక భార్య భర్తలు రక్షించబడ్డారు. భార్య భర్త రక్షించబడి వాళ్ళకి 50,000 రూపాయలు అప్పు ఉంది. 50,000 రూపాయలు అప్పు ఉంటే అప్పు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి తింటాను కూడా జరగిన పరిస్థితుల్లో ఉంటారన్నమాట.
ఏం చేస్తారంటే తినడానికి కూడా జరగని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలను పెట్టుకొని భార్యాభర్తలు కలిసి ఏం చేస్తారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా మా అప్పులు తీరే మార్గాలు చూపించాయి, మాకు నేటికి 3 దినాలు అవుతున్న ప్రభావ మేము భోజనం చేసి అని చెప్పేసి దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక మిషనరీ వెళ్ళిపోయి కొంతమంది ప్రజలకి మేము మరి కొన్ని సహకారం అందించాలి అని చెప్పేసి ఊరు మొత్తం కూడా దండోరా ఇచ్చేసాడు. ఏమి దండోరంటే, ఇదిగో పేదలైన వారికి మరి ఎవరైతే లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి నేను 500 రూపాయలు ఇస్తాను, 500 రూపాయలు తగ్గ సరుకులు ఇస్తాను అని చెప్పేసి ఒక దండో రేపించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ దండో రేపించేసిన సమయంలో అందరూ చక్కగా మరి దొరగారు ఇస్తున్నాడు అని చెప్పేసి అందరూ కలిసి 2-3 స్టాల్లుగా పెట్టేశాడు. 3 స్టాల్లుగా పెట్టేసిన సమయంలో అందరూ కూడా కలిసి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే చక్కగా 500 రూపాయలు తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో 500 రూపాయలు తగ్గ సరుకులు తీసుకుంటున్నారు, చక్కగా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అయితే ఈ భార్యాభర్తల్లో భార్య అన్నంట, ఏమండి నేటికి 3 దినాలు అయితే మనం భోజనం చేసి పిల్లలు కూడా ఆకలి అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఎవరో నాయకుడు త్వరగారు వచ్చేసాడు మన గ్రామానికి, వచ్చేసి 500 రూపాయలు ఇస్తున్నాడు, రెండోది 500 రూపాయలు తగ్గ సరుకులు ఇస్తున్నాడు, నువ్వు కూడా కొంచెం వెళ్ళి మన బాగా తీసుకొని వస్తే పిల్లలకు భోజనం వండి పెట్టుకుంటానయ్యా, నువ్వు కూడా వెళ్ళి తీసుకురా పోయని చెప్పేసి తన భర్తను పంపించింది. తన భర్తను పంపించేసినప్పుడు ఇలాగే ఆయన మిషనరీ ఇలాగనే డయస్ మీద ఉన్నాడు. ఇక్కడ 3 స్టాల్లు పెట్టేసాడు. 3 స్టాల్లో 2 స్టాల్ నిండా జనము చక్కగా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన 500 రూపాయలు తీసుకుంటున్నారు, 500 రూపాయలు తగ్గ సరుకులు తీసుకుంటున్నారు. ఎవరంతా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారండి, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఈయన గారు కూడా వచ్చేసాడు. ఈయన గారు కూడా వచ్చేసి 3 స్టాల్ ఉంటే ఆ 3 స్టాల్ దగ్గరికి ఈయన గారు వెళ్ళిపోయాడు. ఆ 3 స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడంట, ఏమండి సార్ నాకు ఇది కావాలండి, ఈ ప్యాకింగ్ చేసింది నా బాక్స్ నాకు కావాలండి అన్నాడంట. అన్నప్పుడు ఆ మిషనరీ అన్నాడంట, అదేంటయ్యా అక్కడ 500 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ 500 రూపాయలు దాకా సరుకులు తీసుకుంటున్నారు, ఈ బాక్స్ నీకు ఎందుకయ్యా, అక్కడ తీసుకోవచ్చు కాయ్యా అన్నాడంట. మీరేది ఏం తీసుకుంటారు? నా మాట అర్థమవుతుందా? మాట్లాడుకోవడం సరిపోతుందా? చెప్పాలి అందరూ కూడా. అయ్యగారు చెప్పిన మాట అర్థమైన దగ్గర చెప్పేకదండి, అర్థమవుతుంది దగ్గర ఉన్నవాడు. సార్ నా ఆధారం ఉంటారు కదా, చెప్పండి నా ఆధారం ఉంటారు కదా, ఎటు చూడబాకండి, ఎటు చూడబాకండి. ఎవరికి స్తోత్రం. ఎన్ని స్టాల్ పెట్టని చెప్పాను చెప్పాలి. ఎన్ని స్టాళ్ళు? 3. ఒకటి 500 రూపాయలది, రెండోది 500 రూపాయల దాకా సరుకుల స్టాల్, మూడోది ఒక ప్యాకింగ్ స్టాల్. ఎవరికి స్తోత్రం. మీరైతే ఏం తీసుకుంటారు చెప్పండి, ఏం తీసుకుంటారు? చెప్పండి, ఏదో చెప్పండి. డబ్బులు లేదంటే 500 రూపాయల దాకా సరుకులు. దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మల్ని దీవించింది కాక. సరే ఏం వచ్చేసేసి ఏం చేశాడంటే, ఏమండి నాకు ఈ ప్యాకింగ్ చేసిన బాక్స్ కావాలండి అని. అప్పుడు అన్నట తీసుకొచ్చాయంటే కాదు కాదు నాకు ఇదే కావాలన్నట. అప్పుడు ఆ మిషనరీ అన్నాడంట, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఏమన్నాడు? నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అన్నాడు. సరే ఆ బాక్స్ ఇచ్చేసాడు. ఆ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతుందనే భార్య ఎదురు చూస్తుంది. ఏమని? 500 రూపాయలు తీసుకొస్తాడు, లేదా సరుకు తీసుకొస్తాడు, మనం భోజనం పిల్లలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి భార్య ఎదురు చూస్తా ఉంది. ఏం గారి చేశాడు? బాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతోనే భార్య చూసి, ఇదేంటయ్యా సరుకులే అని చెప్పేసి అంటే, ఎందుకోనమ్మా అక్కడికి వెళ్తుంటే నాకు నా మనసు అంతా కూడా దాని మీదకి పీకింది అన్నప్పుడు సరే అని చెప్పేసి నలుగురు కలిసి పిల్లలు కలిసి ఏం చేశారంటే ప్రార్థన చేసుకొని ఆ బాక్స్ ని ఓపెన్ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ బాక్స్ ని ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ బాక్స్ లో ఏమంటే ఎంత బైబిల్ ఉందండి, ఎంతండి ఎంత బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఉంటుందోనే దేవుడు స్తుతించాడు. ఏమని? దేవాని స్తోత్రమయ్యా, నాకు బాప్తిస్మం తీసుకున్న కాడ నుంచి బైబిల్ కావాలని కోరుకున్నాం, బైబిల్ ఇచ్చావయ్యా, నీకు స్తుతులు అని చెప్పేసి భార్య భర్త పిల్లలు కలిసి దేవుడు స్తుతించారంట. స్తుతించేసి బైబిల్ చదువుకున్నాం అని చెప్పేసి ఆది కాండం కాడ నుంచి బైబిల్ ఉంది కదా తీశాడు. ఆది కాండం తీయటంతోనే ఆది కాండం ఒక్కొక్క పేజీ కాడ నుంచి ఒక్కొక్క పేజీకి
ప్రతి పేజీకి 100 రూపాయలు కాచుకున్నాను. ప్రతి పేజీకి 100 రూపాయల కాగితం, ప్రతి పేజీకి 100 రూపాయల కాగితం. అలాగా 1,00,000 రూపాయల సెలలో ఆ బైబిల్ గ్రంథంలో ఉంది. తర్వాత అది చూసి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి, ప్రభా మా 50,000 రూపాయలు అప్పులు తీర్చావు, అప్పు తీర్చనే కాదు ప్రభా 50,000 రూపాయలు మాకు ఇంకా మిగిలినట్టుగా మనం చేసావు ప్రభా, నీ కార్యాలు ఎంత గంభీరమైన కార్యాలు ప్రభా అని చెప్పేసి ప్రభువుని స్తుతించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? ఎవరు పట్టుకున్నారు వాళ్ళు? చెప్పాలి. ఎవరు పట్టుకున్నారంటే యేసు పాదముల దగ్గర కూర్చొని యేసుకి మొరపెట్టారు కాబట్టి వాళ్ళు దరిద్రాన్ని దేవుడు ఏంటంటే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేశాడు. వాళ్ళ స్థితిగతులు దేవుడు మార్చివేశాడు. అందుకనే దేవుని పెట్టారా, నీ కుటుంబం ఆశీర్వాదపడటం కోసమే దైవ సేవకుడు ఈ 4 రోజులు కూడా ఉపవాస కోడికల్ని ఏర్పాటు చేశాడు. ఎవరి కోసము? నువ్వు బాగుపడాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం మేలుకరంగా ఉండాలి, నీ అనారోగ్యం పోవాలి, నీ అప్పులు పోవాలి, నీ వ్యాధి పోవాలి, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని దానికోసమే దైవ సేవకుడు ఏంటి ఈ ఉపవాస కోడికల్ని ఏర్పాటు చేసుకుంది. లేకపోతే అయ్యగారికి ఎక్కువ కాదు. 4 నెలల క్రితం మరి అయ్యగారు కుమారుడిని అమ్మ చేసుకుని మిషక్ అయ్యగారు చనిపోయాడు. అయినా సరే కుమారుడు చనిపోయినా సరే ఆ కుమారుడు చనిపోయి మనం తీసుకురాలేము. బాధ ఉన్నా సరే ఆత్మీయ బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఆత్మీయ పిల్లలు కుటుంబాలు సంతోషకరంగా ఉండాలి. ఆత్మీయ బిడ్డల కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి. ఏంటి నా పిల్లలు సంతోషంగా ఉండాలి. దానికోసమే దైవ సేవకుడు ఈ కోడికల ఏర్పాటు చేశారు. అది డబ్బులు ఎక్కువ కాదు. ఎందుకంటే అంత బాధలో ఉండి కూడా, అంత వ్యాధుల్లో ఉండి కూడా, తల్లిగారు నాన్నగారు కూడా అంత వ్యాధుల్లో ఉండి కూడా కోడికలు ఏర్పాటు చేసినట్టే ఈ గ్రామం అంతా కూడా క్షేమంగా ఉండాలి అని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీవెనకరంగా మార్చబడాలి అని, ఈ గ్రామంలో జబరస్తుల కానుంచి మొదలుకొని అంటే అన్ని జనుల వరకు కూడా దీవెనకరంగా మార్చబడాలని ఈ యొక్క కోడికల్ని దేవుడు దాసుల ద్వారా ఏర్పాటు చేశాడు. అందుకని ఈ యొక్క చక్కని అవకాశాలు మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఏ భేదమో లేదు. మన వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే ఏంటి ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి రారు. మరి వీళ్ళకేం మరి ఇదే జబ్బులు నాకు తెలియట్లా. చెప్పండి. ఒకటి మాత్రం తేడా లేకుండా చేస్తుంది. కరోనా ఏం చేస్తుంది చెప్పండి. ఒక కరోనా మాత్రం ఏం చేస్తుంది? ఆ కొలపోడు లేడు, ఈ కొలపోడు లేడు, ఆ క్యాస్ట్ లేడు, ఆ సంఘం లేడు, ఈ సంఘం లేడు, అందరిని ఏకం చేస్తుంది, యాగం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎంత యాగం చేస్తే మన వాళ్ళు బుద్ధి రావట్లా. ఎవరు రావట్లేదు చెప్పండి. ఎంత చేస్తున్నా సరే అసలు రేపు వెళ్తుంది మనకు తెలుస్తా? చెప్పండి. రేపు వెళ్తుంది మనకు తెలియదు. అది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇది 3వ తరగతి, ఇది కరోనా వచ్చేది 3వది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే 7 సంవత్సరాల తెగుళ్ళు. మీరు ఏదో అనుకుంటున్నారు, 1 సంవత్సరంతో 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది కాదు. బైబిల్ ప్రకారం ఏంటి, ఒక తెగులు వచ్చేసిందంటే 7 సంవత్సరాలు ఉంటుందంట. 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇది 3వది మన ప్రారంభంలో ఉంటాం. మీకు ఎన్ని ఉంటాయి? ఓమిక్రామ్. దేవుని స్తోత్రం. ఓమిక్రామ్ అయిపోతుందో లేకపోతే సరికి ఏ మిక్రం వచ్చిందో తెలియదు. చెప్పండి. అవన్నీ కూడా ఏంటి అవి ఏ తెగులు అంతా తెలియదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది అనుకున్నాకే మరొక తెగులు వచ్చి పడింది. ఏ తెగులు వచ్చి పడింది? మరొక తెగులు వచ్చి పడింది. అప్పుడు ఎక్కడ తప్పించుకోగలుగుతాం? చెప్పండి. ఏ ఊరి మీద తప్పించుకోగలుగుతాం? ఒకడికి కేరళ ప్రాంతంలో కరోనా వస్తుందని చెప్పేసి చక్కగా మంచి భూస్వామి అనమాట. భూస్వామి కూడా సామాన్యుడు కాదు ఏంటి, ఆడు ఇల్లే బంగారంతో ఉంది. ఒక మాట చెప్పాలంటే ఎన్టీ రామారావు పాటతో పాడంటే నీళ్లు బంగారం కానీ పాడం కదా. చెప్పండి. నీళ్లు బంగారం కాను నీ వాళ్ళు సొంతాలం కానట్టు అంత బంగారం ఉందన్నమాట ఇంటి నిండా. వచ్చినంతోనే కట్టాడు ఇల్లు కూడా. ఆడు పడుకునే మంచం కూడా బంగారమే. ఆడు బెల్లలో తెలుపు హారం, చంద్రహారం లాగా ఏంటి. ఆడు మెట్లు కూడా గోడలు కూడా బంగారమే ఏంటి. ఆడు నడిపే ఫ్లైట్ కూడా మరి బంగారం పోతాయి. కారు కూడా బంగారం. ఆ మహానుభావుడు
వాడికి కరోనా వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళి మనవాడిని వచ్చి పట్టుకుంటే కొట్టి పెట్టు. ఒక్కడల్లా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఎట్లాగా మొత్తం యూనిఫామ్ వేసేసుకున్నారు. ఏంటది? మాస్కులు తీసుకొని మొత్తం ధరించేసుకొని మా నోడిని నీకు ఎట్లా తీసుకొని తెలియదు కానీ మొత్తాన్ని పెట్టారు. ఆడు వచ్చినారు. ఆడు దగ్గర బంగారం ఉంది. ఇటుక బట్టలు తెలుసు అందరికి. ఇటుక బట్టలు ఉన్నట్టు ఉన్నమాట బంగారం. ఇటుక బట్టలే అంతే. అంత బంగారం అంత వజ్రాలు ఉన్నవాడు కూడా దేనికి బలైపోయాడు? చెప్పండి, దేనికి బలైపోయాడు? కరోనాకి బలైపోయాడు. అయితే నీ దేవుడిన యెహోవా పాదాలు కానీ పట్టుకొని కానీ ఉన్నట్టే తన తాత మొత్తం చేసిన సరే నిన్ను వేస్తూ కూడా కదిలించలేదు. గట్టిగా ప్రభు పాదాలను పట్టుకున్నట్టే ఏంటి? ప్రభు సెలవు లేకుండా ఒక వ్యక్తి దగ్గర కానీ ఒక మనిషి దగ్గర కానీ ఏ తెగులు కూడా అన్నాడు 90 క్రితం, ఏ తెగులు కూడా నీ గుడాల మీదకి. కారణం ఏంటి? తెగులు కూడా అంట అయ్యా అన్నింటికి వెళ్ళమంటావా వెళ్ళొద్దాం? చెప్పండి, ఎవరు అడుగుతారంట? చెప్పండి, తెగులు అంతా అడిగిద్దంట అయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళమంటావా